ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదు, కొంచెం పక్కెళ్ళి మాట్లాడుకుందామా? అంటే అలా చూడకండి, భయం వేస్తుంది. ఆపండి మీ ఓవర్ యాక్షన్. మీరు నాకు భయపడతారా? అది నేను నమ్మాలా? మీరు కామెడీ చేయొచ్చు, మరీ ఇంత కాదు. ఓకేనండి, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి? ఏం పర్సనల్గా మాట్లాడాలి? ఏం లేదండి, మీరేమో కోర్టు కేసులని, నేనేమో ఇన్వెస్టిగేషన్లు అవి ఇవి అని తిరుగుతున్నాం. అవును, నేను ఇన్వెస్టిగేషన్ అని మీరు కోర్టు కేసులను తిరిగితే బాగోదు కదండి. అదేనండి, అదే చెప్తున్నా. ఇద్దరం వృత్తిపరంగా చాలా స్ట్రెస్ అవుతున్నాం కదా. అయితే ఆయన స్ట్రెస్ అనేది ఏ పనిలోనైనా ఎవరికైనా ఉండేదే కదా. ఆఫ్ కోర్స్ నిజమే అనుకోండి, కానీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా ఆరోగ్యం పాడవుతుంది కదా. గౌతమ్ గారు, ఇప్పుడేమంటారు? ఏమీ లేదు, సరదాగా అలా బయటికి వెళ్ళి నేచర్లో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. అయితే వెళ్ళండి, నేనెందుకు? ఎవరో ఒకరు తోడుంటే బాగుంటుంది కదా. మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా. ఇంట్లో వాళ్ళతో ఫ్రీగా ఉండలేం కదా. అదే ఒక అమ్మాయితో అయితే ఫీలింగ్స్ అన్నీ పంచుకోవచ్చు. అడవిలో ఆకులకి కరువా, హైదరాబాద్లో అమ్మాయిలకి కరువా? వెళ్ళి ఎవరో ఒక అమ్మాయితో మీ ఫీలింగ్స్ పంచుకోండి. ఏమండి, మనిద్దరం కలిసి అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే మన స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కదా అంటున్నా. అవునా? అవునండి, మళ్ళీ మనం చాలా షార్ప్గా వర్క్ చేయొచ్చు. షార్ప్గా? నిజం, ఏ కాదా? మేడం. ఏంటి సార్? ఒక హెల్ప్. నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అందులోనూ మీలాంటి వారి కోసం అయితే 4-5 సార్లు ఇస్తాను. నా డైలాగ్ నాకే రివర్స్లో చెప్పారా? సిచ్యువేషన్కి సింక్ అవుతుందని చెప్పాను. ఇంతకీ ఏం హెల్ప్? ఏదైనా కేసా? కేస్ కాదండి. మరి ప్రేమ సమస్య. అవునా? నాకెప్పుడు చెప్పలేదు. ఎవరిని ప్రేమిస్తున్నారు? అది నా ప్రేమ కాదండి. అది నా ఫ్రెండ్ ప్రేమ. ఆ ప్రేమకో సమస్య, దానికి సొల్యూషన్ వాడికి కానీ నాకు కానీ దొరకట్లేదు. మీరేదైనా ఐడియా ఇస్తారా? ఊరికే కాదులేండి, ఎప్పుడైనా మీ ఫ్రెండ్కి ఏదైనా సొల్యూషన్ కావాలంటే నేను ఐడియా ఇస్తాను. అంటే సాయానికి ప్రతి సాయం అన్నమాట. అంతే కదండి, ఇచ్చి పుచ్చుకుంటేనే కదా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగుంటుంది. అది మనసైనా మాటైనా. సరే, విషయం ఏంటో చెప్పండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. తనే వాడి ప్రాణంలా ఫీల్ అవుతున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడితో చాలా బాగా మాట్లాడుతుంది. తన పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు అన్నీ చెప్పుకుంటుంది.
తన మనిషిలానే ఉంటుంది. తన అంటే ఐ మీన్ స్నేహితుల్లా, ప్రేమికుల్లా, భార్యాభర్తల్లా. ఆ, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఇలా రండి, అయ్యో గౌతమ్ గారు, కూర్చోండి. ఇప్పుడు నేను కాదు, నా ఫ్రెండ్ అనుకోండి. మీరు కాదు, నా ఫ్రెండ్ని ప్రేమించిన అమ్మాయి అనుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేనంటే నా ఫ్రెండ్ అండి, మీరంటే మా ఫ్రెండ్ ఇష్టపడే అమ్మాయి అండి. ఓకే, క్లియర్ కదా? క్లియర్. ఆల్ క్లియర్ కదా? నాకు మీరంటే ప్రాణం అండి. మీరు లేకుండా ఉండలేనేమో అనిపిస్తుంది. కళ్ళు మూసినా మీ ఆలోచనే, కళ్ళు తెరిచినా మీ ఆలోచనే. కానీ మీ మీదున్న ఇష్టాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే నా ఫ్రెండ్కి తను ఇష్టపడే అమ్మాయి మీదున్న ఇష్టాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటున్నా. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీరు కూడా ఒక అమ్మాయే కదా. అయితే ఒక అమ్మాయి మనసు మరో అమ్మాయికే తెలుస్తుందంటారు. అమ్మాయిలకి ఏమి ఇష్టమో, ఎలా చెప్తే నచ్చుతుందో మీరు చెప్తారు అని. చూడండి, నేను సైకాలజిస్ట్ని కాదు, లైఫ్ కోచ్ని అంతకన్నా కాదు. ఏదైనా కేసు గురించి అడగండి, ఇట్టే చెప్పేస్తాను. కానీ మీరు అడుగుతుంది ప్రేమ గురించి. ఈ విషయంలో నేను ఎలాంటి ఐడియాలు ఇవ్వలేను. ఎందుకంటే నాకు దాని గురించి తెలీదు కాబట్టి. ఝాన్సీ గారు, నాకు ఈ మధ్య ఒక పెద్ద డౌట్ స్టార్ట్ అయిందండి. ఏంటో అది? ప్రేమను ఒకలా, ఇష్టాన్ని ఒకలా ఎక్స్ప్రెస్ చేస్తారా? మీది కొంచెం కష్టమైన ప్రశ్నే గౌతమ్ గారు. ఎక్స్పీరియన్స్తో మాత్రమే సమాధానం తెలుస్తుంది. నేను వీటికి చాలా దూరంగా ఉంటాను, నాకేం తెలీదు. అయినా ఏంటి సార్, మీకు ఈ మధ్య చాలా డౌట్స్ వస్తున్నాయి. ఏంటి సంగతి? కొంపదీసి మీ మనసు ఎవరికైనా ఇచ్చారా ఏంటి? అదేం లేదు.